అప్డేట్స్ చూద్దాం. ఆడబిడ్డలకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంతకుముందు ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి కనకదుర్గ భారతి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు మంచి చేశామన్న ఆనందం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు. పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు మెప్మా. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈ పథకానికి ఏటా 2,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ఏపీ మొత్తం ఫ్రీగా ఆర్టీసీ బస్సులో తిరగొచ్చని మహిళలకు పవన్ కళ్యాణ్ సూచించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయని మంత్రి లోకేష్ అన్నారు. స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని చెప్పారు. 5,000 కోట్ల విలువైన కంపెనీని తన తల్లి నడుపుతున్నారని, అలాంటి తన తల్లిని శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1,500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు. ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా, ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను, పాదయాత్రలో మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్యసభలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందును ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఇతర పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్లు ఈ కార్యక్రమానికి హాజరైన వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ తెలిపారు. బెండలపాడులో పూర్తయిన 309 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. అనంతరం దామచర్ల గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మొవ్వా విజయబాబు, ఎస్పీ రోహిత్ పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రకొండ మండలం బెండలపాడు గ్రామంలోని ప్రామాణికంగా ఆ గ్రామాన్ని దత్తతగా పూర్తిగా 100% ఇచ్చినటువంటి ఇళ్ళగా 312 ఇళ్ళని ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 21వ తారీఖున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గృహప్రవేశానికి రానున్నారు. దాని సందర్భంగా ఈరోజు హెలిప్యాడ్ ఉన్న ప్రదేశాలు కానీ ఈరోజు మనం చెక్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి
వామన్ రావు దంపతుల హత్య కేసుపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో పెద్దల హస్తం ఉందన్నారు. ఈ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ కేసులో అసలు దోషులు బయటకు రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని, అసలు దోషులు సిబిఐ విచారణలో బయటకు వస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వామన్ రావు సంబంధించిన తండ్రి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక. సుప్రీంకోర్టులో ఉన్న అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తప్పకుండా వారు అడిగింది సిట్ అన్నా సిబిఐ కోర్టు అని అంటే ఏదైనా పర్వాలేదని చెప్పి సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబిఐ పరంగా నిర్ణయం తీసుకుంది. అసలు దోషులైతే ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దానికి సహకరించే దాని కూడా బయటకు వస్తారు. సహకరించిన వాళ్ళందరూ వస్తారు. అసలు దోషులు నిజంగానే రావాల్సింది. వస్తే ఆ కుటుంబానికి ప్రత్యేకించి న్యాయవాదులకు సంబంధించి వారి రక్షణకు సంబంధించిన అంశం విషయంలో మరి చట్టాన్ని తన పరిధిలో తీసుకొని కొంతమంది భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ రాజ్యాంగ పరిధిలో ఉన్న చట్టాలు ఉపయోగించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్న తరుణంలో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. వ్యవస్థపై నమ్ముకొని ముందుకు నడుతా ఉన్న తరుణం. నేను ఎవ్వరి పేరు ఇప్పటివరకు తీయలే, ఆనాడు కానీ ఈనాడు కానీ. అసలు దోషులు కావాలి బయటికన్నా. ఎందుకు భుజాల్లో వేసుకుంటే ఎవరెవరో వేసుకుంటే నేనేం చేయలేను. అసలు దోషులు బయటికి రావాలి. అసలు వారిని మరి పకడ్బందీగా కాపాడిన వాళ్ళు గత ప్రభుత్వం పెద్దలు ఉంటే వారు కూడా బయటికి రావాలి. ఈరోజు వామన్ రావు సంబంధించిన తండ్రి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నల్లగొండ అంటే పేరు కాదు, న్యాయమైన పోరాటానికి, ధర్మం కోసం నిలబడే ధైర్యానికి, సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు మంత్రి పదవి వదిలి క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే వీర తిలకం దిద్దిన గడ్డ అని చెప్పుకొచ్చారు. ఆ ఉద్వేగభరిత క్షణాలు తన మదిలో మొదలుతూనే ఉన్నాయన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజీ మాటలు నాలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయని కోమటిరెడ్డి చెప్పారు. నల్గొండ అంటే ఒక పేరు కాదు, న్యాయమైన పోరాటానికి, ధర్మం కోసం నిలబడే ధైర్యానికి, సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతాచారి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాసిందని. మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం. నల్గొండ బిడ్డలమని ఎలుగెత్తి చాటుదాం. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అనువనువున పునికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవి తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ, మరి చెన్నారెడ్డి, మొన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నీకు పదవి కావాలా, ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన సందర్భం మీ యాదిలో ఉన్నది. ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమే కాదు, నల్గొండ బిడ్డ నేర్పిన శౌర్యం, నల్గొండ బిడ్డలుగా మీరిచ్చిన ధైర్యం, ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ. ప్రశ్నించకపోతే జవాబు దొరకదు, ప్రయత్నించకపోతే విజయం దక్కదు. నేటి మన స్వేచ్ఛా వాయువుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, మన నల్గొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్లోకి చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయటం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. తల్లికి జన్మనిచ్చిన తనయుడు ఇతడు అని గోరటి వెంకన్న కేసీఆర్ను ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదని కేటీఆర్ తెలిపారు. మహేంద్ర తోటకూరి రచించిన ప్రజాయోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వస్తే కాదు, ప్రభుత్వాన్ని మంచిగా నడిపే సత్తా ఉండాలంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొని కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి,
గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్నికల కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సిన ఎన్నికల కమిషన్ ఎదురుదాడికి దిగటం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఓటర్ల సవరణ పేరుతో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కొందరు రాజ్యాంగానికి తూట్లు పొడవటం ప్రజాస్వామ్యానికి ముప్పులా ఉన్నాయని విమర్శించారు. దీనితో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటానికి సహకరించాలని చెప్పారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న అక్రమాలపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు, 65 లక్షల మంది ఓటర్లను మీరు జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా బీహార్లోని అన్ని గ్రామాలలో మీరు ఆ లిస్టును అందుబాటులో పెట్టాలని చెప్పారు. అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో, ముప్పు పొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పలేని కోరు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. ఎందుకు నేను ఈ రోజున ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ 15 ఆగస్టు రోజున మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ పేరిట జరుగుతున్న అవకతవకలు, అక్రమాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆయన పోలీస్ బలగాలు కవాతు నిర్వహించగా సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నేడు మనమంతా అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలే కాదు, అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. మా ఆలోచనలలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో 1957లోనే ప్రజా పంపిణీ
విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈస్ట్లో లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను నిలబెడతామని అన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిలబెట్టడమే లక్ష్యమని చెప్పారు. చెత్త నుండి సంపద సృష్టి అనే కార్యక్రమం చేపడతామని అన్నారు. పట్టు పరిశ్రమకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజీనావో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ భారత్పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇక విదేశీ శక్తులు కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు, అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 12వసారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ నేడు దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగిరే సమయమని అన్నారు. 140 కోట్ల మంది సంకల్పమే హర్ ఘర్ తిరంగా పండుగ అని తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం నాడు ఆ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాజ్యాంగం కోసం బలిదానం చేసిన మహాపురుషుడని తెలిపారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం కలను సాకారం చేశామని అన్నారు. ప్రపంచంలోనే ఘన శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకృతి విపత్తుల్లో అసువులు బాసిన వారి నివాళులర్పిస్తున్నారని అన్నారు. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी भारत के संविधान के लिए बलिदान देने वाले देश के पहले महापुरुष थे. संविधान के लिए बलिदान, धारा 370 की दीवार गिराकर एक देश एक संविधान के मंत्र को जब हमने साकार किया तो हमने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी को सच्ची श्रद्धांजलि दी. लाल किले पर आज कई विशेष महानुभाव उपस्थित हैं. दूर सुदूर गांव के पंचायतों के सदस्य हैं, ड्रोन दीदी के प्रतिनिधि हैं. వానలో తడుస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జరుపుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వర్షంలో తడిసి ముద్దవుతూ కనిపించారు. భారీ వర్షంలో గొడుగు లేకుండా నిలబడి కనిపించారు. గొప్ప స్వాతంత్ర సమర యోధుల త్యాగం ద్వారా సాధించిన ఈ స్వేచ్ఛ భారతదేశాన్ని నిర్మించడానికి ఒక ప్రతిజ్ఞ. ఇక్కడ న్యాయం, సత్యం, సమానత్వంపై ఆధారపడి ఉంటుందని రాహుల్ అన్నారు. క్లౌడ్ బరస్తో జమ్మూ కాశ్మీర్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చషోటి, పత్తర్ తషోటిలో అకస్మాత్తుగా మేఘాల విస్ఫోటనం సంభవించింది. చీనాబ్ నది ఉప్పొంగి నది నీటి మట్టం క్షణాల్లో పెరిగింది. వరద ప్రవాహానికి ఇల్లు, వాహనాలు, దేవాలయాలు, వంతెనలు కొట్టుకుపోయాయి.
వందలాది మంది ప్రజల జీవితాలను తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 65 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా నిర్ధారించారు. 100 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు. వందల సంఖ్యలో జనాలు తప్పిపోయినట్లు సమాచారం. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పరిపాలన, సహాయ సంస్థలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది, తాళ్లు, యంత్రాల సహాయంతో ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కస్తూరి, ట్రాన్స్జెండర్ కార్యకర్త నమిత మారిముత్తు బీజేపీలో చేరారు. వారిని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కస్తూరి సీరియస్లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందారు. నిత్యం సోషల్ మీడియాలో ఆమెను లక్షల మంది ఫాలో అవుతున్నారు. మోడల్గా మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా పలు సీరియల్స్లో ప్రధాన పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను దగ్గరయ్యారు. తమిళనాడులో బీజేపీని బలోపేతానికి కస్తూరి కృషి చేస్తారని భావిస్తున్నట్లు నయనార్ నాగేంద్రన్ అభిప్రాయపడ్డారు. పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం వరకు వెళ్లాయని, తానే కల్పించుకుని ఆపనని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని, యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించారని వివరించారు. పాక్తో కాల్పుల విరమణ తర్వాత విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మార్చుకోవటం లేదు. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖలిస్తానీలు రెచ్చిపోయారు. స్వాతంత్ర వేడుకల్లోకి చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్సులేట్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని కాన్సులేట్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు భారతీయులు అక్కడికి చేరుకున్నారు. దేశభక్తి గీతాలతో జాతీయ పతాకావిష్కరణకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కొందరు ఖలిస్తీనీయులు చొరబడి గందరగోళం సృష్టించారు. తమ వెంట తెచ్చుకున్న జెండాలను ఊపుతూ నినాదాలు చేశారు. ఖలిస్తానీ మూకకు పోటీగా భారతీయులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని కాన్సులేట్ కార్యాలయం వద్ద ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ భారతీయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.